హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో, టైం వేస్ట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఒక 10 మినిట్స్ టైం దొరికితే చాలండి, చక్కగా ఏదో ఒక ఐటెం తయారు చేసుకోవచ్చు. సో, అన్నీ సింపుల్‌గానే ఉంటాయి. నా వీడియోస్ అయితే చాలా సింపుల్‌గా ఉంటాయి. ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా! ఒక పాలిథీన్ కవర్ తీసుకొని, కొంచెం థిక్‌గా ఉండే కవర్ అనమాట. తీసుకొని మనకి హాఫ్ బీడ్స్ ఉంటాయి. వైట్ హాఫ్ బీడ్స్ ఫుల్‌గా ఉంటది. హాఫ్ బీడ్ ఉంటదనమాట. సో, దాన్ని మనం పేస్ట్ చేసేయాలి. నేనైతే ఫ్లవర్ షేప్‌లో ఎలా చేశానో, మన ఇష్టం, మనకి ఏదైనా డైమండ్ షేప్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత రెండిటిని చుట్టూ ఉన్న కవర్స్‌ని కట్ చేసేయాలనమాట. ఎక్స్‌ట్రా ఉన్న కవర్స్‌ని కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత వెరీ అంటే వెరీ సింపుల్ అండి. యాక్చువల్‌గా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైతే ఇవి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. సో, వెనకాతల సేమ్ B7000 గమ్ వేసి స్టడ్ అంటించేయడమే. అంతే. వెరీ సింపుల్ అనమాట. చూసారు కదా! వైట్ అనేసరికి మనకి ఎవర్ గ్రీన్ లాగా అనమాట. దేని మీదకైనా మనకి యూజ్ అవుతాయనమాట. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూద్దాం. సేమ్ ఇది కూడా అలాగే అండి. మధ్యలో సిల్వర్ 3D కుందన్ అంటించాను. ఇవన్నీ 3D కుందన్సే మొత్తం. సో, ఈ ఐ షేప్ అనమాట. కొంచెం మెరూను కలర్‌లో ఉండే కుందన్స్. సో, ఇవి 8 అనమాట. సో, 8 మనకు సరిగ్గా వస్తాయి లేవో అనుకుంటే ఫస్ట్ 4 అంటించేయాలి. ఎదురెదురుగా 2, మళ్ళీ ఎదురు 2. ఆ మధ్య గ్యాపుల్లో మిగతాయి అంటించేస్తే కరెక్ట్‌గా 8 పెటల్స్ పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. అంటే ఎక్కడ తేడా లేకుండా. చూసారు కదండీ! కట్ చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఉంటే కవర్ కట్ చేసేయాలి. తడిగా ఉన్నప్పుడు కట్ చేయకూడదు. ఆరిపోయిన తర్వాత మాత్రమే కట్ చేయాలి. సో, వెనకాతల సేమ్ గమ్ వేసేసి స్టడ్ అంటించేయడమే. చాలా అంటే చాలా సింపుల్ అండి. చూసారు కదా! ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చనమాట. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.